ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని ఉన్న అంగట్లో శని తన వృద్ధికి దోహదపడాలని విన్నవిస్తున్న బొట్టాయిగూడ మండలం కేఆర్పురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం శివాలయానికి రానున్న ఆనాటి వైభవం, బాల త్రిపుర సుందరి దేవి విగ్రహ పునఃప్రతిష్ఠ, తరలి వచ్చిన భక్తులు. నా రూటే సపరేట్ అంటున్న చోరీల మాంత్రికుడు. జంగారెడ్డిగూడెంలో ఒకే రాత్రి 4 దుకాణాల్లో చోరీకి పాల్పడిన దొంగ. వెండితెర, బుల్లితెరలో నటించడం అంటే మామూలు విషయం కాదంటున్న నటుడు గోపరాజు రమణ. రమణను ఘనంగా సత్కరించిన రేషన్ డీలర్ నిరంజన్ రావు దంపతులు. సాధారణ ప్రజా రవాణాకు అనుసంధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే పునరుద్ధరణ చేయాలంటున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి. జంగారెడ్డిగూడెంలో యువకుడైన దొంగ హల్చల్ చేశాడు. ఏకంగా అర్ధరాత్రి 4 దుకాణాలలో చోరీకి పాల్పడ్డాడు. చరవాణిలో రీల్స్ చూస్తూ దొంగతనం చేయడం మరో విశేషం. సన్నగా ఉన్న ఈ దొంగ సైకిల్ పై వచ్చి ఇనుప రాడ్తో దుకాణాల తాళాలను పగలగొట్టే దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దొంగతనానికి పాల్పడిన ఈ వ్యక్తి పాత నేరస్తుడిగానే భావిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క ఇనుప రాడ్డుతో దుకాణ తాళాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లుగా దుకాణ యజమానులు తెలియజేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారుగా 1 గంట నుంచి 2:30 గంటల మధ్యలో సాలిపేటలో కంచర్ల సత్యనారాయణ కిరాణా దుకాణంలో చోరీకి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. సెంట్రల్ తాళాలు వేసి ఉన్న కారణంగా దుకాణ తలుపులు రాలేదు. దీంతో పక్కనే ఉన్న చపాతీ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. క్యాష్ కౌంటర్ లో ఉన్న 4,000 రూపాయల నగదును అపహరించినట్లుగా గుర్తించారు. షాప్ లో సీసీ కెమెరా ఉండటంతో ఆ సీసీ కెమెరాను తీసివేశాడు. అదేవిధంగా జేపీ సెంటర్ లో పాత సంత మార్కెట్ కు ఆనుకుని ఉన్న చికెన్ షాప్ లో సైతం దొంగతనానికి పాల్పడ్డాడు. షెడ్డు కప్పుకు రంధ్రం చేసి లోపలికి వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. ఆ సమయంలో చికెన్ షాప్ లో ఉన్న సుమారు 15 కోళ్లను హతమార్చినట్లుగా తెలిపారు. అలాగే పక్కనే ఉన్న చెప్పుల దుకాణంలో సైతం దొంగతనానికి పాల్పడ్డాడు. దుకాణానికి ఉన్న లావు తాళాలను సైతం తీసివేసేశాడని, క్యాష్ కౌంటర్ లో ఉన్న ఏటీఎం కార్డులు, పాన్ కార్డులతో పాటు 800 రూపాయల నగదు అపహరించినట్లుగా తెలియజేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడితే మామూలు ప్రాంతాలలో జీవనం సాగించే వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి దొంగతనాలే అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన దొంగతనాల తీరు చూస్తుంటే ఔరా అని ముక్కును వేలు వేసుకోవాల్సిందేనని బాధితులు వాపోతున్నారు. ఇటువంటి దొంగతనాలు జరగకుండా నేరస్తులపై, దొంగతనాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 2:30 ప్రాంతంలో మా చికెన్ షాపులోని ఒక దొంగ ప్రవేశించి మా కౌంటర్ తాళాలు పగలగొట్టి కోళ్ళు కూడా ఒక 10-15 కోళ్ళ దాకా సబ్బేసి చేసి వెళ్ళాడండి. ఇది కొంచెం రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కొంచెం మీరంతా కొంచెం దృష్టి పెట్టి దీన్ని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జానిగ్రామ్, నా జంగారెడ్డిగూడెం చెప్పుల షాపు జేపీ సెంటర్లో. నా షాపులో నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. అదేవిధంగా వారం రోజుల క్రితం మా షాప్ పక్కన వేరే షాప్లో కూడా దొంగతనం జరిగింది. అదేవిధంగా ఇదే రోజున రాత్రి నా పక్కన కోల్డ్ ఫారంలో కూడా కోళ్ళు చనిపోయినాయి. ఒక 15 కోళ్ళు చనిపోయినాయి. ఆ కౌంటర్ కూడా పగలగొట్టాడు. అదేవిధంగా సాలిపేట జంక్షన్లో ఉన్న 2 కొట్లు కూడా, దుకాణాలు కూడా డోర్లు పగలగొట్టడం జరిగింది. ఇలాంటి రోజు సత్వరంగా జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక 800 క్యాష్, ఏటీఎంలు, పాన్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్ళాడు. నా పేరు సుమన్ అండి. మా సాల్పేట జంక్షన్లో రెడీమేడ్ పూరీ షాప్ అండి. మా షాప్లో షట్టర్లు పగలగొట్టి కొంత క్యాష్, 4,000 రూపాయల క్యాష్, ఒక సీసీ కెమెరా కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. మెయిన్ రోడ్లోనే సెక్యూరిటీ లేకుండా జరగడం జరిగిందండి. దీని మీద పోలీస్ శాఖ స్పందించాలని కోరుకుంటున్నానండి. నా పేరు కంచెల జితేంద్ర అండి. సాల్పేటలో మాది కిరాణా షాపు. రాత్రి 2:30 దాటాక మా షాప్ షట్టర్లు తాళాలు పగలగొట్టారు. కానీ సెంట్రల్ లాక్లు ఉండడం వల్ల ఓపెన్ అవ్వకపోవడం వల్ల పక్కన ఉన్న 2 షాపులు ఈ తాళాలు పగలగొట్టి పక్కనున్న షాపులో ఈ డబ్బులోను కొంత నగదు, నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్లో లైట్లు వెలుగుతున్నా కూడా ఇలా చిన్న చిన్న కుర్రోళ్ళు ఇలాగా దొంగతనాలు చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. కొద్దిగా దీని గురించి కొద్దిగా పట్టించుకొని మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
ఒకప్పుడు పేరు పొందిన సరస్వతి నిలయం ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన విద్యానిలయం. కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ నలుమూలల అనేక సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంతమంది రాజకీయాలలోనూ వ్యాపార రంగాలలోనూ స్థిరపడ్డారు. అయినప్పటికీ నాడు విద్యార్థులతో కలకలలాడిన ఆ విద్యాలయం నేడు కళావిహీనంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు అరుంధతి చిత్రంలోని భవంతిలాగా దర్శనమిస్తోంది. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన బొట్టాయిగూడెం మండలం కోటరామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు తాళాలు వేసి ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలో చదివేందుకు విద్యార్థులెవరూ ముందుకు రాకపోవడమో లేక ఈ కళాశాల ఉందని విద్యాశాఖ గుర్తించకపోవడమో తెలియదు గాని ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు చిరునామాగా దర్శనమిస్తుంది. చుక్క మందేయడానికి, కాసేపు పేకాటాడుకోవడానికి, ఆకతాయిలు సేద తీరేందుకు సరస్వతి నిలయం ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీ యువత కోసం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ఆకతాయిల ఆనందాలకు ఆవాసంగా మారడంపై పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకులు ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ కళాశాలకు రక్షణగా భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గురించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. 1948వ సంవత్సరంలో జూన్ 10వ తేదీన పంగిడిగూడెంలో దాట్ల వెంకటకృష్ణంరాజు తనయుడు పుల్లం రాజు ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆలయంలో ఎన్నో పూజాది క్రతువులు నిర్వహిస్తూ వస్తున్నారు. పుల్లం రాజు వంశస్థులే తరతరాలుగా ఆలయంలో పూజలు జరిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. పుల్లం రాజు మనువడైన పుల్లం రాజు పద్మావతి దంపతులు బాలత్రిపుర సుందరి దేవి విగ్రహ పునఃప్రతిష్ఠాపన చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల వెంకట సత్య తిరుపతి రాజు, మందపాటి సత్యనారాయణ రాజు, మందపాటి కృష్ణంరాజు, సాగి వేణుగోపాలరాజు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ మేడూరి రవితేజ శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణతో పంగిడిగూడెం గ్రామం మారుమ్రోగింది. 3 తరాల నుంచి శివాలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న దాట్ల వంశీకుల సేవలను భక్తులు కొనియాడుతున్నారు. అమ్మవారి విగ్రహానికి జలాదివాసం, ఆదివాసాలు, పంచగవ్యాదివాసాలు, పుష్పాదివాసం, సయ్యాదివాసం వంటి పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఆలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని ఆలయ పురోహితులుగా పెండ్యాల సాయి శంకర్ శర్మ వ్యవహరిస్తున్నారని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. సభాయే నమః. బాలాత్రిపుర సుందరీ దేవతా సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో త్రయాహ్నిక దీక్షా పూర్వకంగా మనం ఎంతో విశేషముగా వైభవపేతంగా అమ్మవారిని పునః ప్రతిష్ఠింపజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో త్రయాహ్నికం అంటే 3 రోజులు ఇటువంటి విధమైన కార్యక్రమాన్ని మనం ఆచరింపజేసుకున్నాం. మొదటి రోజు ప్రాతకాలం పూట గణపతి పూజ చేసుకోవటము, అట్లానే మాధ్యాహ్నిక సమయం నుంచి ప్రదోషకాలం సూర్యాస్తమయ యొక్క సందర్భం వరకు మండప ఆవాహనలు, తర్వాత దీక్షా హోమాలు ప్రారంభం చేసుకొని తర్వాత 2వ రోజు ప్రాతకాలం పూట సామూహిక కుంకుమార్చన, అమ్మవారికి జలాధివాసము, ఆ యొక్క క్షీరాధివాసము, పంచగవ్యాధివాసము, సాయంత్రం అమ్మవారికి వస్త్ర శయ్యాధివాసము, ధాన్యాధివాసము, పుష్పాధివాసము, తర్వాత 3వ రోజున అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకొని అమ్మవారిని మన గ్రామంలో పునః ప్రతిష్ఠింపజేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరం కూడా పొందుతూ ఈ యొక్క మహత్కార్యాల్ని మన యొక్క జంగారెడ్డిగూడెం యొక్క గ్రామం దగ్గర ఇటువంటి విధంగా పంగిళ్ళగూడెం అనే ఒక గ్రామంలో ఈ యొక్క మహోత్సవాన్ని మనం
ఆచరింపజేసుకుంటూ ఇటువంటి విధముగా ఈ యొక్క త్రయాణిక దీక్షలో అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా పొందుతూ అందరం కూడా పరమేశ్వరి జగన్మాత్రి విశ్వజనని లోక పూజితి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి బాలాత్రిపురందరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మహత్కార్యాన్ని మనం ఆచరింపజేసుకుంటున్నాం అన్నమాట. అట్లానే రేపు అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ యంత్ర ప్రతిష్ఠ 10:37 ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క యంత్ర స్థాపన అప్పుడు జరిగి ఆ యొక్క యంత్రం మీద అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠింపజేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుతాము. అందరూ కూడా జగన్మాతని ఒక్కసారిగా మనసులో స్మరింపజేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః మాతా మహారాజ్ఞీకి మాతా మహారాజ్ఞీకి. ఏలూరులో మే మాసం నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య చెప్పారు. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించే రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలోని రైతాంగాన్ని మరింత ఐక్యం చేసే విధంగా ఈసారి ఏలూరులో నిర్వహించేందుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించిందని ప్రకటించారు. ఈ మహాసభల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వలన మన వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి 13 రకాల పంటలు ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి అయితే ఆయా పంటల ధరలు పడిపోతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు గంటా అప్పారావు, సున్నా వెంకట్రావు, లావేటి సోంబాబు తదితరులు పాల్గొన్నారు. 13 రకాల పంటలని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని తీరాలని బలవంతంగా ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. మోడీ గారు కూడా ఆమోదిస్తున్నారు. అదే జరిగితే భారత వ్యవసాయం, ముఖ్యంగా ఆంధ్రాల వ్యవసాయం తీవ్ర పరిణామాలకి దారితీస్తే వ్యవసాయం ఇంకా తీవ్ర సంక్షోభాలు పడితే ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి. ఇలాంటి దాన్ని ఎదిరించాలంటే రైతులందరూ ఐక్యంగా ముందుకు సాగి తమ సమస్యల పైన పోరాడాలని చెప్పి అదే సందర్భంలో ఈ మే నెలలో రైతులందరినీ ఉత్సాహపరచడానికి సమరోత్సవం సిద్ధం చేయడానికి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు కూడా ఇక్కడ ఏలూరులో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావించింది, జిల్లా కమిటీ ఆమోదించింది. దానికే ప్రజలందరూ రైతులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరీ జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో మంగళవారం ఉదయం 60 మంది లబ్ధిదారులకు వార్డు ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణకర్త 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వ్యక్తిగత వితరణతో 30,000 రూపాయల విలువ గల కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోకుల తిరుమల పారిజాతగిరి దేవాలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవంలో భాగంగా వారధి ట్రస్ట్ ద్వారా రాజమండ్రికి చెందిన గౌతమి నేత్రాలయ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేపట్టిన నేత్ర వైద్య నిపుణులు సూచించిన 60 మంది లబ్ధిదారులకు తమ చిన్ననాటి మిత్రుడు జంగారెడ్డిగూడెం సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకల రామచంద్రబాబు వ్యక్తిగత వితరణతో కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ నిమిత్తం అందజేశారని, వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశామని, ప్రతి సంవత్సరం ఇదే రీతిలో డాక్టర్ కాకర్ల ఇస్తున్న సహకారానికి వారధి ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ నిస్వార్థ పారదర్శక సేవానిరతి దాతల హృదయాలను తాకిందని, వలవల తాతాజీ తోటి తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ సేవా సహకారం అందిస్తున్న డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు స్నేహ వారధిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ లంతన కుమార్, వైద్య శిబిరం పర్యవేక్షకులు చిటికిన రాంబాబు, బసవరాజు వేణు, కొత్తపల్లి నరేష్, బోయిన వెంకన్న, ఆనంద్, షేక్ హసీనా, కాసుగాని రామారావు, చింతల శ్రీను, పడాల రమేష్, బండారు వీరలక్ష్మితో పాటు వారధి ట్రస్ట్ సభ్యులు, అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ పాల్గొన్నారు. జరిగింది. అందులో భాగంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు మెడికల్ క్యాంపు, అలాగే వేణు హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మా చిన్ననాటి మిత్రులైన డాక్టర్ సుశీల హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు గారి ఆర్థిక సహకారంతో సుమారు 60 మందికి 30,000 రూపాయల ఖర్చుతోటి ఈ రోజున కళ్ళజోళ్ళు ఏర్పాటు రాజమండ్రి గౌతమి యాత్ర అయిన వారిచే
టెస్టులు చేసి ఎక్కడైనా ఐ క్యాంప్ పెట్టినప్పుడు కంపల్సరిగా క్యాంప్ చూసి కళ్ళజోళ్ళను వాళ్ళే కొనుక్కోమని చెప్తుంటారు. కానీ మన అదృష్టం ఏంటంటే మన వారధి ట్రస్ట్కి ఎప్పుడు నేను చెప్తుంటాను, దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే మన ప్రధానమైన వారధి బలం. అలాంటి మహాదాత శ్రీ కాకల రామచంద్రరావు గారు మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ రోజు 9వ సంవత్సరం, 9 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 30,000 రూపాయల ఖర్చుతో ఈ కళ్ళజోళ్ళు ఉచితంగా ఆయన అందజేస్తున్నారు. అలాంటి మహానుభావుడికి మన ఆంజనేయ స్వామి కమిటీ తరపున, వారధి ట్రస్ట్ తరపున మరొకసారి శిరస్సు వంచి పాదాలను తెలుపుకున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు కూడా ప్రధానంగా దేవుళ్ళ రూపంలో దాతలే మన వారధి ట్రస్ట్ ప్రధానమైన బలం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కంపల్సరిగా ముందు కూడా మంచి కార్యక్రమాలతో మీ అందరి ముందు ఉంటామని వారధి ట్రస్ట్ తరపున మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఈ రోజున ఫిబ్రవరి 9వ తారీఖు స్వామివారి యొక్క 9వ వార్షికోత్సవం జరిగిన నేపథ్యంలో జరిగినటువంటి మెడికల్ క్యాంప్స్లో రాజమండ్రికి చెందినటువంటి గౌతమి నేత్రాలయ వాళ్ళ ద్వారా జరిగిన నేత్ర వైద్య శిబిరంలో ఆ నిపుణులు ఎవరినైతే ఎంపిక చేశారో కళ్ళజోళ్ళు వీళ్ళకి అన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వారధి ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు 4వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన వలవల తాతాజీ చిన్ననాటి మన జంగారెడ్డిగూడానికి చెందినటువంటి ప్రముఖ వైద్యులు సుశీల హాస్పిటల్ అధినేత కాకర్ల రామచంద్రబాబు గారు వారి యొక్క వ్యక్తిగత వితరణతో ప్రతి సంవత్సరం ఇక్కడ నిపుణులు ఎవరైతే సూచించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అయ్యేటువంటి కళ్ళజోళ్ళ ఖర్చంతా కూడా వారి వ్యక్తిగత వితరణగా ఇస్తూ ఉన్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. స్వామివారి సన్నిధిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా విశిష్టమైన దాత మన ఆంజనేయ స్వామి సన్నిధిలో కాకర్ల రామచంద్రబాబు గారు మాధవి దంపతులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిమిత్తమైనటువంటి కళ్ళజోళ్ళన్నింటినీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న క్రమంలో ఈ రోజున ఆ రోజున ఏదైతే ఎంపిక చేసి తీసుకెళ్లారో హాస్పిటల్ నుంచి కళ్ళజోళ్ళు రావడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ పేరున పిలిచి ఈరోజు స్వామి సన్నిధిలో ఆ యొక్క లబ్ధిని అందిస్తున్నటువంటి క్రమంలో మేమందరం సమావేశం జరిగింది. ప్రధానంగా గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్గా ఉన్నటువంటి అల్లూరు రామకృష్ణ గారు, ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న ఈశ్పాటి వెంకట రామకృష్ణ గారు ముఖ్య అతిథులు వచ్చి కంపెనీస్ ప్రారంభించారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. సుమారుగా 60 మంది లబ్ధిదారులకు ఈ రోజున ఇక్కడ కళ్ళజోళ్ళు పడుతుంది. కాకర్ల రామచంద్రబాబు గారి వివరణతో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో వలవల తాతాజీ సారథ్యంలోని వారధి ట్రస్ట్ సభ్యులు అందజేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మంచి చేస్తే భూలోకాల్లోకి వెళ్తాం, ఎంత చేస్తే భూలోకంలోకి వెళ్తాం అని దేవుడు మనం పుట్టించినప్పుడే దర్శనం. ఆ నానుడి అనుసరించి మన తాతాజీ గారు ప్రజాసేవలో కలిగినాడు. ఇటువంటి ప్రజాసేవలు చేసి ప్రజల మన్నన పొందాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదికల ఇటువంటి ప్రజాసేవలు తరించాలని నేను మరిపోవాలి. నగర్ కాలనీలో 4వ వార్డులో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే డాక్టర్ రామచంద్రబాబు గారి దాతృత్వంలో జరిగిన 9వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పరీక్షల్లో వీరందరికీ కళ్ళజోళ్ళు పడతాయని చెప్పి డాక్టర్ గారు చెప్పిన సందర్భంలో డాక్టర్ రామచంద్రబాబు గారి వితరణతో ఇక్కడ అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన 4వ వార్డు కౌన్సిలర్ తాతాజీ గారికి, అలాగే పారిజాతగిరి చైర్మన్ గారికి, మా తమ్ముడు రామ్కుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు ఏదైతే దీనికి ఈ కార్యక్రమానికి దాతృత్వంతో ముందుకు వచ్చారో దాతలందరూ కూడా ఉండాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు వారందరికీ ఉండాలని రామకృష్ణ గారు వారు చేసిన సహాయం గురించి ఇక్కడికి వచ్చిన వెంటనే తెలిసింది. వీళ్ళందరూ కూడా మరికొన్ని సహాయాలు చేసి ఇతర బాధితులను ఆదుకోవాలనుకుంటే వీరందరూ ముందు బాగుంటే అప్పుడు బాధితులకి సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు. అందుచేత అందరూ కూడా పచ్చగా ఉండి చక్కగా బాధితులను ఆదుకుని మన ఊరు అభివృద్ధికి అందరూ పాటుపడాలని చెప్పి ఈ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంలో నేను కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబును జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మధ్య ఆంజనేయ స్వామి పూర్వ డైరెక్టర్ మల్లినేడి బాబి, కాసరరెడ్డి, దోరేపల్లి విజయ్, పొల్నాటి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. మధ్య ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.
సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర ప్రధానమైనదని, ప్రజాహితం కోసం పాటుపడే పాత్రికేయుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు అభినందన సత్కార సభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి తదితర సీనియర్ నాయకులు శంకర్రావును ఘనంగా సన్మానించారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ వారాహి మూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో బొట్టాయిగూడెం డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మర్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సన్మాన కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. ముఖ్య నేతలు శంకర్రావును దుస్సాలువతో సన్మానించి పూలమాలలు అందజేశారు. మొట్టమొదటిసారిగా ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతం నుండి సీనియర్ జర్నలిస్ట్ అయిన శంకర్రావును జిల్లా స్థాయిలో మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు, యువనేత దాకరపు కృష్ణ, సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్ కుమార్ పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, శ్రీనివాసపురం సొసైటీ డైరెక్టర్ తాలూరి వెంకటేశ్వరరావు, సినీ డైరెక్టర్ ప్రసాద్ రాజు, సాక్షి రిపోర్టర్ డివి భాస్కర్, టీవీ రిపోర్టర్ నాగరాజు, రిపోర్టర్స్ మర్రి రమేష్, క్రాంతి కుమార్, నియోజకవర్గ కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కదపాల శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు పిఎన్వి రామారావు, జర్నలిస్టులు ఉప్పల కృష్ణ, చంద్ర గొండకుమార్ స్వామి, గరువు బాబురావు, నూజివీడు కిషోర్, భీమవరపు శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాంటి రాసే వాళ్ళకి గుర్తింపు రావడం అంటే, అది ఒక అప్లాంట్ ఏరియా నుంచి గుర్తింపు రావడం అంటే చాలా సంతోషదాయకం. అందులో ఈ సంవత్సరం మీరు కుటుంబానికి చాలా ఆనందకరమైనటువంటిది. ఒక పక్క వాళ్ళ బ్రదరు స్టేట్ అసోసియేట్ ఎడిటర్గా ఆయన నియమితులు అవటం, ఈ ప్రాంతవాసిగా ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మరొకమారి మీడియా మిత్రులకి ముఖ్యంగా మా వెంకటేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రీసెంట్గా మన జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి అక్రిడేషన్ మెంబర్గా ఎన్నికైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ కన్నా శివశంకర్రావు గారికి అభినందనలు తెలియజేసే కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర శేషానికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సేవతో కూడినటువంటి పవిత్రమైనటువంటి వృత్తి అంటే కోసం పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో వస్తారు. మీరు కూడా ఈ ఫీల్డ్లోకి ఖచ్చితంగా మీలో మీ రక్తంలో కనుక ఈ ఫీల్డ్లోకి మీరు రాలేదు, వచ్చినా కూడా కొనసాగలేదు. ఇంకా మన వంతుగా మనం ఏదో ఒకటి ఈ సమాజం కోసం, దేశం కోసం చెయ్యాలి అనే తపంలోంచి పుట్టినటువంటి వృత్తే జర్నలిజం. తప్పుదో పట్టే సందర్భంలో ప్రశ్నించేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా. అలాంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిని ఎవరైతే చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా సమాజంలో ఎప్పుడూ కూడా విలువలనేవి ప్రతి ఒక్కరు కూడా ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Go
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కులాన్ని రెడ్డిగా మార్చుకున్న తరువాత ఇంకా కాపుల ప్రతినిధిగా ఎలా మాట్లాడతారంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిలదీశారు. ఇదంతా కేవలం ఏకతాటిపై నడిచే ప్రయత్నంలో ఉన్న కాపుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలేనంటూ ఆయన కొట్టిపడేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శించిన అనంతరం ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బడేటి చంటి తనదైన శైలిలో స్పందించారు. ఏలూరులో తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కాపు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మరి ఏదైతే మన అంబటి రాంబాబు గారి గొడవ జరిగిందో దానికి సంబంధించి మరి ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తంలో తప్పేం లేదు, తప్పనిసరిగా ఆయనకి ఏదైనా పరిచయాలు ఉంటే వెళ్ళటంలో తప్పేం లేదు, పరామర్శించుకోవచ్చు. కానీ మరేదో ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడు లాగానో లేకపోతే ఏదో స్వతంత్రం కోసం పోరాటం చేసి వచ్చిన వ్యక్తిలాగా మరి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించవలసిన అవసరం ఏముందో మరి మాకైతే తెలియదు. సరే, పరామర్శించిన తర్వాత మరి కులస్తులు కులం గురించి అంటే కాపు కులం గురించి మరి మాట్లాడటం జరిగింది. ఏదో తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబాన్ని అని చేసిందంటే ఈయన మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. మరి అసలు తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే ముద్రగడ పద్మనాభం గారికి మంత్రి పదవి రావడం జరిగింది. అలాగే ఆయనకు కూడా ముద్రగడ పద్మనాభం గారు అనే పేరు గుర్తింపు కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లే. ఆయన అలిగి మానేసి వెళ్ళిపోయాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇందులో మినిస్టర్ చేశారు కాబట్టి అందులో మినిస్టర్ చేశారు. ఆ రోజున మినిస్టర్ చేసినప్పుడు మరి ఆయన బోర్డు పెట్టుకున్నాడు మినిస్టర్ ముందు, ఆయన కార్యాలయం ముందు, కాపులు ఎవరో కూడా కులం పేరు చెప్పుకుని నా దగ్గరికి రావద్దు అని చెప్పి. మరి ఆ రోజున మరి రాజకీయంలో ఉన్నప్పుడు అది మంచిదే, అలా పెట్టుకోవడం వల్ల మంచిదే. కానీ మరి ఇవాళ కులం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మరి ప్రజలకు ఆయనే సమాధానం చెప్పాలి. కొన్ని కుటుంబాలకి వందల చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రను పాడు చేసుకోకుండా ఉంటే ముద్రగడ పద్మనాభం గారు మంచిది. ఇప్పటికే చాలా ఆయన ముద్రగడ అన్నది పాడు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి ఇక ముద్రగడ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఈయన చేసిన పనులకి ఆయనకున్న విలువ పూర్తిగా పోయింది. మరి ఈయన ఇప్పుడు కులం గురించి ఎత్తున్నారు. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి ఈయన ఏమైందో, కులం గురించి ఏం మాట్లాడారు, మరి ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రజల కాపులు ఎవరికి తెలియదు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారనేది. అలాగే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ లో మరి కాపుల కోసం ఏం ఉద్యమం చేశాడో, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కాపుల గురించి రిజర్వేషన్ ఏమని అన్నప్పుడు మరి ఈయన ఏం మాట్లాడలే. అప్పుడు ఏంటంటే ఇంట్లో కూర్చుని ఏమి మాట్లాడుకోకుండా కూర్చున్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి ఆయనకు కులం గురించి గుర్తు రాలేదనుకుంటా. మరి ఇవాళ మరి కులం గురించి గుర్తు అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వల్ల కాపులు గౌరవం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కాపులకి మంచి గౌరవం ఇచ్చి అందరికీ కూడా ఉన్న స్థితిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి నిన్ను గొడవకి వెళ్ళమని చెప్పలా, నిన్ను బూతులు తిట్టమని చెప్పలా. ఎవరైతే గల్లా అరుణ్ గారు ఉన్నారో ఆవిడనేమో ఇంటి మీదకి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పలా. ఆవిడికి బాధేసి మా నాయకుడిని అలాగ అన్నారన్న ఉద్దేశంతో ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇతను మాట్లాడిన దానికి నేను పొరపాటున అలా మాట్లాడానని చెప్తే అంబటి రాంబాబు గారు ఇబ్బంది లేకుండా ఉండేది. ముద్రగడ పద్మనాభం గారికి ఒకటే సలహా ఇస్తున్నాం, మీ వల్ల కాపు కులంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు, అనేక మంది కేసులు పెట్టించుకున్నారు. ఇవాళ కాపులు శుభ్రంగా ఉన్నారు. మీ వల్ల అన్యాయం అయిపోయిన కాపులు కూడా ఇవాళ కొద్ది సంతోషంగా ఏదో శుభ్రంగా బతుకుతున్నారు. మీరు ఆ బతికే విధానాన్ని కూడా పాడు చేయొద్దని చెప్పి కాపు కులస్తులుగా మేము కూడా చెప్తున్నాం టీడీపీ తరఫున. తప్పనిసరిగా ఏదైతే ఉన్నదో మీరు ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడితే మీ గౌరవం కూడా పెరుగుద్ది. ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేసుకోవద్దు. అలాగే మీరు ఇప్పుడు కాపు కులం గురించి కూడా మీరు మాట్లాడటానికి ఎందుకు లేదంటే, మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నానని చెప్పారు. మీరు రెడ్డి అయిపోయిన తర్వాత ఇక కాపుల గురించి ఏం మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లేదు. శుభ్రంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న కాపులందరం కూడా అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటే మళ్ళీ మీరు చిచ్చు పెట్టి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఈ కాపులందరినీ కూడా పాడు చేయొద్దని చెప్పి సందర్భంగా విన్నవించుకోవడం జరుగుతుంది. నేరరహిత జిల్లాగా ఏలూరును తీర్చిదిద్దుతామని అధికారులకు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ దిశానిర్దేశం చేశారు. సబ్ డివిజన్ అధికారులతో జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా, ఐటీ కోర్ ఇన్ఛార్జ్ నరేంద్ర, మహిళా ఎస్ఐ పాటు జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంకు చెందిన రేషన్ డీలర్ కాళహస్తి నిరంజన్ రావు ఇంటికి వెండితెర బుల్లితెర నటుడు గోపరాజు రమణ విచ్చేశారు. నిరంజన్ రావు కుమార్తె వివాహం జరిగిన నేపథ్యంలో ఆయన ఇంటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రమణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహధన కుమార్, కాళహస్తి సరోజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ నిరంజన్ రావు తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. తనకు ఎంతో సహకారం అందించినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమ గురించి పంచుకున్నారు. కథకు కథాంశానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, నాటకం, సినిమా రంగం, బుల్లితెర నటన వేరువేరుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో ఇష్టమని, నాటికలు ప్రదర్శనలు చేస్తూ బుల్లితెర, వెండితెరకు పరిచయమైనట్లు ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ శుభాభివందనాలు. నా పేరు గోపరాజు రమణ. రంగస్థల నటుడిని, ఆకాశవాణి నటుడిని, తర్వాత బుల్లితెర నటుడిని, ఈ మధ్య సినిమా నటుడిని అయ్యాను. సినిమా నటుడిని అయ్యాక అంతకు ముందు చేసిన ఒక 15 సినిమాలు ఉన్నా 2021 నుంచి ఇప్పటికి 75 అంటే 72 సినిమాలు, 3 వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అయితే మా స్వగ్రామమైనటువంటి కొలకలూరులో చిన్నప్పటి నుంచి అంటే నా 10-11 ఏటి నుంచి మేము నాటకాలు ఆడేవాళ్ళం. ఈ నాటకాలు ఆడే క్రమంలో మాకు మా సోదరుడు కాళహస్తి నిరంజన్ చాలా సహాయ సహకారాలు అందించేవాడు. అంటే మాకు రిహార్సల్స్కి వాళ్ళ ఇంట్లో ఇవాళ ఒక ఇంట్లో జరిగితే రేపు ఇంకో ఇంట్లో జరిగేది. వరండానో వాళ్ళ చావిడో ఖాళీ చేయించవడం, తర్వాత రిహార్సల్స్కి కావాల్సినటువంటి లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మరి వాళ్ళందరికీ కూడా ప్రాంప్టింగ్ అందజేయడం, పోర్షన్ వచ్చేదాకా ప్రాంప్టింగ్ అందజేస్తూనే ఉండేవాడు. అట్లా తర్వాత 87లో ఇటు వచ్చేసారు అనుకుంటాను జంగారెడ్డి కూడా. అప్పటి నుంచి పాపం ఎన్నోసార్లు నన్ను రమ్మని పిలిచాడు కానీ నేను రాలేకపోయాను. నిన్న నేను మా ఊరు ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇలా కాకినాడ వెళ్తున్నానంటే దారిలోనే కదా రమ్మంటే సరే వస్తానని చెప్పి మాట ఇచ్చాను. అలాగే మా సోదరుని చూడడానికి నేను వచ్చాను. చాలా సంతోషం వేసింది. ఈ సందర్భంగా మీ అందరితోనూ ఇలా నేను కనపడడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ధనకుమార్ గారు, శ్రీనివాస్ గారు, వీరందరూ ఇక్కడ కలవడం, ఇక్కడ ఇలా ఉండి మీ అందరితోనూ ఈ చిట్ చాట్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న February 14th వాలంటైన్స్ డే రోజున కపుల్స్ ఫ్రెండ్లీ రిలీజ్ అయింది. అందులో హీరో గారి తండ్రిగా చేశాను. ఆ సినిమా కూడా మంచి టాక్ వచ్చింది, హిట్ టాకే వచ్చింది. ఇప్పుడు రేపు రాబోతున్నాయి చిరంజీవి అనే సినిమా ఒకటి, తర్వాత విష్ణు విన్యాసం అనే శ్రీ విష్ణు గారి మూవీ ఒకటి, తర్వాత మన కేఎల్ యూనివర్సిటీ హవిష్ గారు ఉన్నారు హీరోగా, ఆయనతో నేను రెడీ అనే సినిమా ఒకటి, ఇంకా ఒక 3 సినిమాలు ఉన్నాయి. పేర్లు ఇవాళ రేపట్లో బహుశా రిలీజ్ చేయబోయే ముందు పెడతారు. 6 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. 3 సినిమాలు వర్క్ జరుగుతోంది. రంభా ఊర్వశి మేనక అనే సినిమా కాకినాడ దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలో షూట్ చేస్తున్నారు. అక్కడ ఒకరోజు వర్క్ ఉంటేను నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి అటు వెళ్ళలేనని చెప్పి మా ఊరు వెహికల్ పంపిస్తే ఇటు వచ్చేస్తానని అన్నాను. సరే అని చెప్పి ఆ సమయాన్ని వినియోగించుకొని మా కాళహస్తి నిరంజన్ గారి కుటుంబాన్ని, పెద్దల్ని అందరినీ కలిసి వెళదామని చెప్పి ఆగాను. నా ఎదుగుదలకు నాటకాల దగ్గర నుంచి వాటి వరకు సహకరించిన నా మిత్రులు, మా గ్రామస్తులు, నా స్నేహితులు, ఇంకా పెద్దలు ఎందరో ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చేసిన ప్రతి పాత్రని కూడా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీకు కూడా శుభాభివందనాలు. నమస్తే. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రజా రవాణాకు అనుసంధానం చేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు. టి నరసాపురం మండల కమిటీ సమావేశం సరియం దుర్గమ్మ, గుడలి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే ఫలితంగా ప్రజా రవాణాకు ఉపయోగించాలని, సరుకులు మోసుకెళ్లే ఫీల్డ్ గా ఉంటే ఉపయోగం లేదని అన్నారు. తక్షణమే గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాసింగ్ విధానాన్ని అమలు చేయాలని, రోడ్లు ఏర్పాటు చేయాలని, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉందని, రైతాంగానికి ఇవ్వాల్సిన నష్టపరిహారాలు ఇవ్వాలని తెలిపారు. రానున్న రోజుల్లో టి నరసాపురం మండలంలో సమస్యలపై గ్రామాన పర్యటించి పోరాటాన్ని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మడకం కుమారి, శిరీష, సూర్యారావు పాల్గొన్నారు. తగిన విధంగా చెల్లించడంలో లోపం జరిగింది. వాటిని తగిన విధంగా చెల్లించండి. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ ప్రకారంగా మాకు తగిన పరిహారం చెల్లించండి అని చెప్పి రైతాంగం కోరుతున్నారు. ఆ పరిహారాలు ఇవ్వడంలో ఇంకా ఇప్పటికీ కూడా కొంతమందికి బకాయిలు ఉన్నాయి. రెండోది, గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ ఆశపడుతున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే దాని మీద 2 వీలర్స్ వెళ్ళినెవరు, 3 వీలర్స్ వెళ్ళినెవరు, అంటే ప్రజలు నిరంతరం ప్రయాణం చేసేటువంటి బైక్లు గానీ లేకపోతే ఆటోలు గానీ ప్రజా రవాణాకు సంబంధించిన ఏ వాహనాలను కూడా దాని మీద అనుమతించబోమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. చాలా దారుణం, దుర్మార్గం. ఒక రోడ్డు వేస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా రవాణా కోసం అది వేయాలి. కానీ అది కాకుండా దానికి
దానికి భిన్నంగా రివర్స్ లో కేవలం కొన్ని పరిశ్రమలకి వెళ్లేటువంటి ఆ రా మెటీరియల్ తీసుకెళ్లేటువంటి ఇతర మెటీరియల్ తీసుకెళ్లేటువంటి వాహనాలని అనుమతించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి తప్పనిసరిగా దాని మీద ప్రజా రవాణా 2 వీలర్స్ 3 వీలర్స్ కూడా అనుమతించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించే క్రమంలోనే అండర్ పాస్లు ఇవ్వడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఇటీవల కాలంలో ఒక పెళ్లికి వెళ్లాల్సినటువంటి వాహనం కూడా ఆగిపోయి నడిచి వెళ్లాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి, అలాగే సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. ఇవి హైవే రోడ్ లో ఉన్నటువంటి నిబంధనలే, కానీ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ వచ్చేటప్పుడు మాత్రం అలాంటి నిబంధనలు లేని ఫలితంగా స్థానిక ప్రజానికం తీవ్ర ఇక్కట్ల పాలై మేము ఎందుకు భూములు ఇచ్చామా, మా ప్రాంతంలో ఈ రోడ్డు ఎందుకు వెళ్ళిందని బాధపడేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. అలా కాకుండా అండర్ పాస్లు సర్వీస్ రోడ్లు కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈ బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించి చేస్తారేమని చెప్పేసి ఆశపడ్డారు, కానీ ఈ బడ్జెట్ లో కూడా దానికి కేటాయింపులు లేవు. ఫలితంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎక్కడేసిన గొంగళ అక్కడనే పద్ధతిలోనే ఉండిపోతుంది. అలాగే మరో ప్రక్కన వ్యవసాయ కార్మికులు పేదలకు సంబంధించినటువంటి ఈ మండలంలో అసైన్డ్ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కొంతమంది పెద్దలే దిగమింగేశారు, ఆక్రమించారు, అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా చేయించుకుంటున్నారు. కానీ పేదలకి వాటిలో అసైన్డ్ భూములు పట్టాలు ఇవ్వాలి, అలాగే ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే మాత్రం 2 ఏళ్లైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఈ రోజుకి కూడా ఏమీ హామీ అమలు చేయలేదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చే ప్రక్రియ చేయలేదు, అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ చేయలేదు. దాంతో పాటు ఇప్పుడు పొగాకు పనులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు చేసుకుంటున్నారు. పొగాకు రైతాంగం సమస్యలు పరిష్కారం చేయాలి. అదే సందర్భంలో పొగాకులో పనిచేస్తున్నటువంటి కూలీలకి ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో కూలీ రేట్లు ఇస్తున్నారు. వాస్తవానికి జీవో ప్రకారంగా 450 రూపాయలకి పైబడి ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా కేవలం 300 రూపాయలు 350 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి కూలీ రేట్లు కూడా 400 రూపాయలకి పెంచే పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అందుకు కూలీలు కూడా సమాయత్తం కావాలి. వారికి సిపిఎం పార్టీ కూడా అండగా ఉంటుంది. రైతాంగం కూడా అర్థం చేసుకుని ఇప్పుడు పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా కూలీలు చెల్లించే పద్ధతిలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ సమస్యలన్నిటి మీద రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తుంది. త్వరలోనే శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంది. ఆ శిక్షణా తరగతుల నిర్వహణకు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని ఉన్న అంగట్లో శని తన వృద్ధికి దోహదపడాలని విన్నవిస్తున్న బొట్టగూడు మండలం కేఆర్పురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం శివాలయానికి రానున్న ఆనాటి వైభవం బాల త్రిపుర సుందరీదేవి విగ్రహ పునఃప్రతిష్ఠ, తరలి వచ్చిన భక్తులు. నా రూటే సపరేట్ అంటున్న చోరీల మాంత్రికుడు. జంగారెడ్డిగూడెంలో ఒకే రాత్రి 4 దుకాణాల్లో చోరీకి పాల్పడిన దొంగ. వెండితెర బుల్లితెరలో నటించడం అంటే మామూలు విషయం కాదంటున్న నటుడు గోపరాజు రమణను ఘనంగా సత్కరించిన రేషన్ డీలర్ నిరంజన్ రావు దంపతులు. సాధారణ ప్రజా రవాణాకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పునరుద్ధరణ చేయాలంటున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి. వార్తలు సమాప్తం. నమస్కారం.